ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శబ్దం హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ పునరుత్థనపు ఆరాధనకు కూడి చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, స్తోత్రాలు. అందరికి వందనాలు. దైవ సేవకులకు నా హృదయపూర్వక వందనాలు. అయ్యగారికి, లాజరయ్య గారికి నా వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. సియోనులో నుండి నా ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆయన తన ఆలయంలో, ప్రార్థన మందిరంలో వారిని ఆనందింప చెయ్యునుగాక. ప్రతి ఒక్కరిని ప్రభు తన ఉన్నతమైన అభిషేకముతో నింపునుగాక. చేశారు. మరి దాని ప్రకారంగా నడుచుకోగలిగినట్లయితే నిశ్చయంగా తద్వారా మనము, మన కుటుంబాలు ఆశీర్వదించబడును గాక. ఆమేన్, హల్లెలూయా. మరి ఈరోజు మనందరూ తెలుసు పెంతెకొస్తు పండుగ దినమని. క్రైస్తవులందరూ కూడా ఈరోజు ఎంతో సంతోషంగా ఓ ప్రత్యేకమైన దినమని, పెంతెకొస్తు పండుగ దినమని క్రైస్తవులందరూ కూడా చక్కగా దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ కొరకు కొందరు ప్రయాసపడేవారు ఉన్నారు. మరికొందరు అందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడాలని ప్రార్థన చేసేవారు కూడా చాలా మంది ఉన్నారు. అయితే ఈ దినాన్న ప్రత్యేకత ఏమిటంటే పెంతెకొస్తు పండుగ దినం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పెంతెకొస్తు పండుగ యొక్క ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. అయితే పాత నిబంధన కాలంలోనే కొన్ని పండుగలు జరిగాయి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులను విడిపించబడిన తర్వాత ఈ ఇశ్రాయేలు కూడా కొన్ని పండుగలు చేశారు. కొన్ని దేవుని ద్వారా అనుగ్రహించబడిన పండుగలు, మరికొన్ని పండుగలు మనం గమనించినట్లయితే తమ స్వచిత్తముగా చేసుకున్న పండుగలు కొన్ని ఉన్నాయి. అయితే ఈ దినాన్న ప్రత్యేకంగా పెంతెకొస్తు పండుగ దినము. అయితే ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులను విడిపించబడిన తరువాత వారు చేసిన మొట్టమొదటి పండుగ ఏంటయ్యా అంటే అది పస్కా పండుగ. హల్లెలూయా. ఈ పాత నిబంధన గ్రంథంలో 7 పండుగలు ఉన్నాయి. ఈ 7 పండుగల గురించి నేను ఎక్కువగా వివరించను, కానీ మనకు కావాల్సిన రోజు పెంతెకొస్తు పండుగ. ఈ పాత నిబంధన గ్రంథంలో 7 పండుగలు ఉన్నాయి. నేను టూకీగా ఒక్కొక్క పండుగ గురించి వివరించి తర్వాత ప్రాముఖ్యంగా ఈ దినాన పెంతెకొస్తు పండుగ గురించి, దాని గురించి నేను వివరించడానికి ప్రభు యొద్ద సహాయం వేడుకొని పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయును గాక. హల్లెలూయా. అయితే 7 పండుగలు పాత నిబంధన గ్రంథంలో ఉన్నాయి. 7 పండుగలు. మొట్టమొదటి పండుగ ఏంటంటే అది పస్కా పండుగ. రెండవ పండుగ ఏంటంటే పొంగని రొట్టెల పండుగ. పొంగని రొట్టెల పండుగ రెండవది. మూడవ పండుగ పేరేంటయ్యా అంటే అది ప్రథమ ఫలముల పండుగ. మూడవ పండుగ పేరు ప్రథమ ఫలముల పండుగ. నాలుగవ పండుగ పేరు పెంతెకొస్తు పండుగ. నాలుగవ పండుగ పెంతెకొస్తు పండుగ. ఐదవ పండుగ చూసేసరికి అది బూరల పండుగ లేక ధ్వనిగల పండుగ అని అంటారు. ఇక ఆరవది చూసినట్లయితే ప్రాయశ్చిత్తపు పండుగ. ఏ పండుగ? ప్రాయశ్చిత్తపు అనగా పాప క్షమాపణ కలిగించు పండుగ. ఇక 7వదిగా మనం గమనించినట్లయితే పర్ణశాలల పండుగ లేక గుడారాల పండుగ. ఈ రీతిగా పాత నిబంధనలో 7 పండుగ గురించి మనం విన్నాం. మొట్టమొదటి పండుగ ఏంటంటే అది పస్కా పండుగ. ఈ పస్కా పండుగ గురించి మనం కొద్దిగా గమనిస్తే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి వారు విడుదల కలిగిన తర్వాత ఈ మొట్టమొదటి దినాన్ని జరిగించినది ఏ పండుగ అంటే అది పస్కా పండుగ. ఈ పస్కా పండుగ దినాన్న ఏం చేస్తారంటే దానికి ప్రాముఖ్యమైన పాత్ర ఏంటంటే ఈ ప్రాముఖ్యమైన పాత్ర ఆ పస్కా పండుగలో ప్రాముఖ్యమైన పాత్ర అది గొర్రె పిల్ల యొక్క పాత్ర. హల్లెలూయా. పస్కా బలి పశువుగా గొర్రె పిల్ల అది రక్తంగా చెందించబడింది. అయితే ఈ గొర్రె పిల్ల అప్పట్లో గొర్రె పిల్లగా ఉంది పస్కా పండుగకు బలిగా.
ఇప్పుడు క్రీస్తు రక్తం ఇప్పుడు కొత్త నిబంధనలు ఎలా ఉందంటే ఇది పస్కా బలి మన ప్రభువైన యేసు క్రీస్తు వారి ఆ గొర్రె పిల్ల. హల్లెలూయా. ఈ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులను విడిపించబడిన తర్వాత వారు చేసిన మొట్టమొదటి పండుగ పస్కా పండుగ. ఈ పస్కా పండుగనైనా వారికి విడుదల కలిగిందని చెప్పి ఆ పస్కా పండుగ ప్రాముఖ్యత ఏంటంటే గొర్రెపిల్ల వధించబడింది. ఈ దినాన ఆ గొర్రెపిల్ల ఎవరంటే మన ప్రభువైన యేసు క్రీస్తు వారు మన కొరకు ఆయన వధించబడ్డాడు మౌని అయి. హల్లెలూయా. రెండవ పండుగ ఏం పండుగ అది? ఏం పండుగ అది? పొంగని రొట్టెల పండుగ. హల్లెలూయా. ఈ పొంగని రొట్టెల పండుగ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి త్వరగా బయలు వెళ్ళాలని. మొదటి పండుగ ఏమో విడుదల కలిగింది. విడుదల కలిగిన వారు ఈ ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి త్వరగా వెళ్ళాలని ఆ యొక్క పొంగని రొట్టెల పండుగ, ఆ పొంగని రొట్టె అంట అది పులవక ముందే అది ఆ పిండి కలిపినటువంటి పిండి అంట పులిసిపోక ముందే మీరు ఏం చేయాలి? ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుండి త్వరగా వెళ్ళాలని ఆ రొట్టెను ఏం చేస్తారంటే తయారు చేసుకుని వెంటనే ఆ రొట్టెను ఏం చేస్తారు? వారు భుజించారు. నా ప్రియమైన దేవుని బిడ్డారా, త్వరగా ఐగుప్తుల నుండి విడిపించబడ్డ వారు వెళ్ళిపోవాలని ఏం చేస్తారంటే ఆ రొట్టెని తీసుకుని దాన్ని సిద్ధం చేసుకుని ఏం చేస్తారంటే వీరి పాదములకు జోడులు కూడా తొడుక్కొని వీరు ఏం చేస్తారు? ఒక సిద్ధపాటు కలిగి వెంటనే అక్కడి నుంచి విడిపించబడము త్వరగా వెళ్ళిపోవాలని వారు ఒక సిద్ధపాటు కలిగి ఉన్నారు. అంటే దేని సాదృశ్యం ఉందంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి మరణానికి సాదృశ్యం ఉంది. హల్లెలూయా. మొదటిగా యేసు ప్రభు వారికి గొర్రె పిల్ల సాదృశ్యం ఉంది. ఈ రెండోదిగా మీరు త్వరపడి వెళ్ళడం ద్వారా ఆ పిండి పులోకం ఉంది. పులోకముందు ఏం చేయండి? వీరు రొట్టెని త్వరగా తయారు చేసుకుని వెంటనే దాన్ని భుజించినటువంటి వీరు అది వెళ్ళాలని. అంటే ఇప్పుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు దీనికి ఒక సాదృశ్యంగా ఉన్నారు, మరణానికి సాదృశ్యం ఉంది. మూడవదిగా మనం గమనించినట్లయితే మూడవ పండుగ ఏం పండుగ అది? ప్రథమ ఫలముల పండుగ. ఈ ప్రథమ ఫలముల పండుగ ఏం చేస్తుంది అంటే చదవండి లేవియా కాండము. ఇప్పుడు చదువుతులే కానీ మన తర్వాత మీరు బైబిల్ చదువుకోండి. లేవియా కాండంలో 23వ అధ్యాయము 10 నుండి 11 వాక్యాలను చూసినట్లయితే ఈ ఇశ్రాయేలీయులు పండించిన పంటలు పండిన తరువాత అది యాజకులకు తీసుకొని ఇచ్చేవారు. మొదటి భాగం తెచ్చి యాజకులకు లేక సేవకులకు తెచ్చి దేవుని సన్నిధిలో ఇచ్చేవారు. ఏంటిది? ప్రథమ ఫలము. మూడవ పండుగ పేరు ప్రథమ ఫలముల పండుగ. ఈ ఇశ్రాయేల్ ప్రజలు వారు పండించిన పంట యావత్తును కూడా ఆ భాగమంతా తెచ్చి ఈ ఇశ్రాయేలు ఏం చేస్తారంటే యాజకుడికి తెచ్చి అర్పించేవారు. దేవుని సన్నిధి తెచ్చి ఆ భాగాన్ని ప్రథమ ఫలాన్ని తెచ్చి ఏం చేస్తారంటే ఫలాలను తీసుకొచ్చి దేవుని సన్నిధిలో యాజకులకు వాళ్ళు ఇచ్చి ఉన్నారు. అలాగే నా ప్రియమైన దేవుని బిడ్డారా, మన ఆత్మీయ జీవితంలో కూడా ప్రథమ ఫలం అంటే దేవునికి మనం ప్రాధాన్యత ఇవ్వాల్సిన వారమై ఉన్నాం. హల్లెలూయా. ఈ కడవ దినాలు చాలా మంది మన సొంత కార్యములకే లేక మన ఆలోచనలకి మన వాటికి ప్రాధాన్యత ఇస్తున్నాం కానీ దేవుని కార్యాలకు మనం ప్రథమ స్థానం ఇవ్వట్లేదు. అందుకే ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలంట పంట పండిన వెంటనే ఆ ఫలాలు తీసుకొచ్చి ప్రథమ ఫలం ఎవరికి ఇచ్చేవారు? దేవ సేవకులు తెచ్చి యాజకులకు వారు ఇచ్చి దేవుని సన్నిధిలో ఇచ్చేవారు. నా ప్రియమైన దేవుని బిడ్డారా, మూడో పండుగ ఏం పండుగ అది? ప్రథమ ఫలముల పండుగ. ఇక 4వ పండుగ పేరు ఏం పండుగ అది? పెంతెకొస్తు పండుగ. ఇక మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుల నుండి విడిపించబడిన నాటి నుండి ఆ పెంతెకొస్తు పండుగ ప్రారంభించిన నాటి నుండి ఈ 4వ పండుగ వచ్చేంత వరకు, ఈ 4వ పండుగ ఆచరించేంత వరకు ఎన్ని రోజులు పట్టిందయ్యా అంటే 50 దినాలు పట్టింది. ఎన్ని రోజులు జరిగింది అది? మొదటి పండుగ పస్కా పండుగ నుంచి, రెండో పండుగ పొంగని రొట్టెల పండుగ నుంచి, మూడో పండుగ ప్రథమ ఫలముల పండుగ, 4వ పండుగ పెంతెకొస్తు పండుగ వచ్చే నాటికి 50 దినాలు జరిగింది. అయితే ఈ పెంతెకొస్తు పండుగ 4వది చేశారు. ఎలా చేస్తారంటే ఈ పస్కా అనే మొదటి పండుగని ఎలా చేస్తారంటే వీరు 4వ పండుగ దీన్ని ఆచరించారు. ఎలా ఆచరించారు దీన్ని? ఒక 4వ పండుగగా మొదటి పండుగ పస్కా, రెండవదిగా పొంగని రొట్టెల పండుగ, మూడవదిగా ప్రథమ ఫలాలు తెచ్చి పండుగ, 4వదిగా పెంతెకొస్తు పండుగ. ఈ మొదటి పండుగ నుండి 50 దినాలు లెక్క పెడితే సరిగ్గా 4వ పండుగ
పెంతెకొస్తు పండుగకి 50 దినాలు పూర్తి చేసుకుంది. అయితే ఆ పెంతెకొస్తు దినాన్న వీరు ఎలా చేశారంటే స్వేచ్ఛార్పణగా, ఇశ్రాయేలీయులు ఎలా అర్పించేవారంటే స్వేచ్ఛగా, దేవుడి వారికి చెప్పేంత వరకు కాకుండా, ఒక మనిషి ఒక వ్యక్తి వచ్చి వారిని ప్రోత్సహించేంత వరకు కాకుండా వీరు ఏం చేస్తారంటే ఈ పెంతెకొస్తు పండుగ దినాన్న వీరు ఎలా ఆచరించారంటే స్వేచ్ఛార్పణగా వారు అర్పించారు. హల్లెలూయా. అంటే స్వేచ్ఛగా వారు దానిని స్వేచ్ఛగా వారు అర్పించి ఉన్నారు. ఈ దినాన ప్రభు సన్నిధిలో నడిపించబడుతున్న మనం కూడా దేవుని సన్నిధిలో పెంతెకొస్తు పండుగ అనే ఈ దినాన్న స్వేచ్ఛగా మనం దేవుని సన్నిధిలో అర్పించుదుము గాక. అంటే మన స్వేచ్ఛగా మన ప్రాణ ఆత్మ శరీరాలను మనము దేవుని సన్నిధిలో సమర్పించుకొందుము గాక. హల్లెలూయా. ఈ రోజు మనం భక్తి చేస్తున్నాం, మంచిదే. ఆ భక్తి ఎలా చేస్తున్నాము? మన సజీవ యాగముగా సమర్పించుకుంటున్నామా? పాట పాడుతాం కదా, సజీవ యాగముగా మా శరీరము సమర్పించి అని పాట బాగానే పాడుతాం, కానీ శరీరం వరకు ఎందుకు? అసలు ప్రార్థన రావడమే మనము నిర్లక్ష్యం, అశ్రద్ధ మనలో. ఇంకా అలాంటిది మనం సజీవ యాగముగా ఎలా సమర్పించుకుంటాము? అయితే ఇశ్రాయేల్ ప్రజలంట దేవుడు వారికి చెప్పలేదు, ఏ మనిషి వారిని ప్రోత్సాహపరచలేదు ఇలా అర్పించండి అని చెప్పి. కానీ వారు తమకు తామే స్వేచ్ఛార్పణముగా వారు వచ్చి అర్పించారంటే తమకు తాము ఏం చేస్తారంటే స్వేచ్ఛగా వారు దేవునికి ఒక సజీవ యాగముగా తమ ప్రాణాత్మ శరీరం అర్పించుకొని ఉన్నారు. హల్లెలూయా. దేవుని సమర్పించబడుతున్న మనము కూడా చేయవలసింది ఏంటయ్యా అంటే సజీవ యాగముగా మనం సమర్పించుకోవాలి. వారికి ఎవరు చెప్పలేదు, దేవుడు ఇలా చేయమని చెప్పలేదు, ఏ మనిషి వారిని ప్రోత్సహించలేదు. కానీ వారు పెంతెకొస్తు దినాన్ని ఏం చేస్తారంటే ఇశ్రాయేలీయులు స్వేచ్ఛగా వారు అర్పించి ఉన్నారు. హల్లెలూయా. తర్వాత మీరు చదువుకోండి, లేవియా కాండం 23వ అధ్యాయము 16-17 వాక్యం తర్వాత మీరు చదువుకోండి. ఇక 5వ పండుగ పేరు బూరల పండుగ లేదా శృంగధ్వనుల పండుగ. ఈ పండుగ దినాన్న ఏం జరిగిందంటే వీరి పంట పండిన తర్వాత ఇశ్రాయేలు వారు పండించుకున్న పంట అది పండిన తర్వాత మందిరం తీసుకొచ్చి ఇచ్చేవారు. వారికి ఎంతైతే పంట పండిందో ఆ భాగం అంతా తెచ్చి దేవుని సన్నిధిలో ఇచ్చేవారు. ఇచ్చి ఎలా ఇచ్చేవారు అంటే వారు దేవుని సన్నిధిలో బూరలు ఊదుతూ, హల్లెలూయా, శృంగ ధ్వనులతో దేవుని స్తుతిస్తూ, ప్రభువా మీరు మాకు ఇచ్చిన సమృద్ధైన ఆహారం కొరకై నీకు స్తోత్రం, మా చేతి నిండా ప్రభువా మీరు ఆహారం ఇచ్చినందుకే నీకు స్తోత్రం, మా కడుపు నిండా మీరు ఆహారం ఇచ్చినందుకే స్తోత్రం అని చెప్పి ఈ ఇశ్రాయేలు ఏం చేస్తారయ్యా అంటే వారు పంట పండించిన పంటను తెచ్చి దేవుని సన్నిధికి తీసుకుని వచ్చేవారు. ఎలా తీసుకుని వచ్చేవారంటే బూరలు ఊదుకుంటూ శృంగ ధ్వనులు మంచి శబ్దం చేస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వారు ఇలా చేసి ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఇది దేనికి సాదృశ్యంగా ఉందయ్యా అంటే మధ్యాకాశంలో. హల్లెలూయా. రేపటి దినాన దేవదూత కూడా శబ్దం చేయబోతుంది. అది ఏ శబ్దము? మనం చదువుకుంటాం కదా మొదటి దేశ రాష్ట్ర పత్రికలో, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను. బూర ఇది ఏ పండుగ? ఇది 5వదిగా బూరల పండుగ అంటే శృంగధ్వనుల పండుగ. వీళ్ళు ఏం చేస్తారు? వారు తెచ్చుకున్న పంట పండించుకున్నదంతా కూడా దేవుని సన్నిధిలో తెచ్చి పెట్టారు. ఎలా పెట్టారంటే మౌనిగా పెట్టేసి వెళ్ళిపోలేదు. వారు ధ్వనులు చేస్తూ బూరలు ఊదుతూ దేవుని స్తుతిస్తూ ఆయన నామాన్ని గణపరిచి ఉన్నారు. అయితే దేని సూచనగా ఉంది అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు త్వరగా రెండవ రాకడ రాబోతూ ఉంది. ఆయన మధ్యాకాశంలో వచ్చినప్పుడు అంట దేవదూతలు కూడా బూరను ఊదబోతున్నారు. హల్లెలూయా. ఆ ఊదినప్పుడు దేవుని ఇంటికి మనం కూడా వెళ్ళబోతున్నాం. అంటే పంట పండింది అంటే ఆత్మలు కూడా రేపటి దిన ఆత్మలందు కూడా ఫలించే అనుభవం. హల్లెలూయా. పంట పండిన తర్వాత అవన్నీ దేవుని తీసుకొచ్చి ఎలా తీసుకొచ్చారో, బూరలు ఊదుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఎలా తీసుకొచ్చారో, అలాగే ఇప్పుడు క్రీస్తు శరీరమైన సంఘాలు కూడా ఏవైతే పరిపూర్ణంగా మారు మనసు పొంది ఏ సంఘాలైతే సిద్ధపాటు కలిగి ఉన్నాయో, ఏ సంఘాలైతే ఫలించే అనుభవం ఉన్నాయో వాటిని కూడా రేపటి దినాన్న బూరలు ఊతూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆ ఆత్మలన్నీ కూడా ఆ పరలోక రాజ్యం పట్టణంలో చేర్చబడును గాక. హల్లెలూయా. ఇక 6వ పండుగను మనం చూసినట్లయితే ప్రాయశ్చిత్తపు పండుగ లేదా
పాప క్షమాపణ కలిగించు పండుగ. ఈ పండుగ దినాన చేసే కార్యాలు ఏంటంటే 2 మేకలు తీసుకుని వస్తారు. ఎన్ని మేకలు? ఆ పండుగ దినాన్న మన తర్వాత చదువుకోండి, లేవియా కాండము 16వ అధ్యాయము 7 నుంచి 22 వాక్యాల్లో చూసినట్లయితే, తర్వాత మీరు చదువుకోండి, అక్కడ రాయబడిన మాట చూసినట్లయితే, ఈ ప్రాయశ్చిత్త పండుగ దినాన్న 2 మేకలు తీసుకొచ్చి వారు చేసిన పాపమును బట్టి, వారు చేసిన పాపాలను బట్టి ఏం చేస్తారయ్యా అంటే, ఈ కుటుంబ క్షేమం కొరకు వీళ్ళు ఏం చేస్తారంటే, వారి పాప క్షమాపణ కొరకు మనుషుల కుటుంబం కొరకు 2 మేకలు తీసుకొచ్చి, మొదటి మేకను ఏం చేస్తారంటే ఈ మనుషుల కుటుంబాల కొరకు ఒక మేకను బలిగా అర్పించారు. ఏం చేస్తారు? ఒక మేకను బలిగా అర్పించారు. వీరి పాప ప్రాయశ్చిత్త కలగాలని, వీరి పాప క్షమాపణ కుటుంబాల కొరకు కలగాలని ఒక మేకను తీసుకొచ్చి బలిగా అర్పించారు. ఇక రెండవ అర్పణ, ఈ 2వ మేకను ఏం చేస్తారంటే, 2వ మేక మీద అంట వీరి యొక్క రక్తం ఉంది కదా, రక్తం ఎలా అయితే మందిరం తీసుకెళ్లారో మొదటి మేకను వధించి, వీరి పాప క్షమాపణ కొరకు మొదటి మేకను వధించి, ఆ మేకను రక్తం ఏం చేస్తారంటే దేవుని సన్నిధి తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత ఏం జరిగిందంటే, ఇప్పుడు మనం గమనించినట్లయితే 2వ మేకను కూడా ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ రక్తాన్ని తీసుకుని ఏం చేస్తారయ్యా, ఇప్పుడు ఆ గొర్రె మీద మోపి, ఆ భారాన్ని మోపి దాన్ని ఇప్పుడు అరణ్యములోనికి పంపివేశారు. అరణ్యంలో తీసుకెళ్లి దాన్ని వదిలేశారు. మొదటి మేకను ఏం చేస్తారంటే వీరి కుటుంబాల కొరకు, వీరి క్షేమం కొరకు రక్తాన్ని బలిగా గొర్రె పిల్లను బలిగా అర్పించారు. 2వ మేకను ఏం చేస్తారంటే ఆ రక్తాన్ని తీసుకుని ఈ మేక మీద భారముగా పెట్టి దాన్ని తీసుకుని అరణ్యంలో వదిలేశారు. హల్లెలూయా. అంటే ఈ రెండు కూడా, ఈ మొదటి మేక మనుషుని కొరకు పాప క్షమాపణ కొరకు రక్తం చిందించింది. 2వ మేక వీరి రక్తం మోసుకొని భుజం మీద పెట్టుకున్న మేక ఆ భారాన్ని మోసుకుని అరణ్యానికి తీసుకెళ్ళిందంట. అంటే ఇది దేనికి సూచన ఉందంటే, మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారు, హల్లెలూయా, మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారు కూడా మన పాప క్షమాపణ నిమిత్తమై ఆయన కల్వారి శిలువలో ఏ పాపము చేయలేని పరిశుద్ధుడైన యేసు నీ కొరకు నా కొరకు కల్వారి శిలువలో ఆఖరి రక్తపు బొట్టు లేకుండగా మన కొరకు కార్చాడైన నిర్దోషైన యేసు ప్రభు మన కొరకు అనేకమైన కొరడాలు దెబ్బలు తిన్నాడు. ఎందుకయ్యా అంటే మన పాప క్షమాపణ నిమిత్తమై రక్తాన్ని చిందించాడు. అలాగే ఈ మేక అంట రక్తాన్ని మోసుకుని వెళ్ళి అరణ్యంలో విడిచిపెట్టేశారు. అలాగే యేసు ప్రభు వారు మన పాపాల కొరకు ఆయన సిలువను మోసుకొని ఇదిగో ఆయన సిలువలో వ్రేలాడి మరణించి ఉన్నాడు. హల్లెలూయా. దేని కొరకు అంటే మన పాప క్షమాపణ నిమిత్తమై. హల్లెలూయా. ఇక 7వ పండుగ పేరు ఏం పండుగ? అది పర్ణశాలల పండుగ లేదా గుడారాల పండుగ, లేక దానికి ఇంకో పేరు పెట్టుకోవచ్చు, ఆశ్రయపురం అని, స్థావరం అని, ఇదైతే కొన్ని పేర్లు పెట్టుకోవచ్చు. అయితే 7వ పండుగ దినాన్నంట ఆ సంవత్సరం పండిన ఫలాలన్నిటిని ఏం చేస్తారంటే ప్రభువుని స్తుతిస్తూ దాన్ని ఏం చేస్తారంటే యుగ సమాప్తి వరకు మనలను దేవుని రాజ్యం తీసుకెళ్ళేటువంటి ఫలాలు అవి. హల్లెలూయా. చదువుతార మాట ఒకసారి, లేవియా కాండము 23వ అధ్యాయం 34వ వాక్యం చదవండి ఒకసారి. లేవియా కాండం 23వ అధ్యాయము 34వ వాక్యం. ఇట్లనుము ఈ 7వ నెల మొదలుకొని పర్ణశాలల పండుగ జరగవలను. మొదటి దినమున పరిశుద్ధ సంఘముగా కూడవలను. చేయకూడదు. హల్లెలూయా. ఈ 7వ దినం పండుగ ఏంటంటే పర్ణశాలల పండుగ. ఇది గమనించినట్లయితే ఈ పండుగను ఎలా ఆచరించేవారంటే ఆ సంవత్సరంలో పండిన ఫలాలను తీసుకొచ్చి ఏం చేసేవారంటే దేవుని సన్నిధిలో అలంకరించేవారు. ఆ ఫలాలతో ఏం చేసేవారు? దేవుని సన్నిధిని అలంకరించేవారుగా కనబడుతుంది మనకు సూచన. అంటే అలంకరిస్తూ ప్రభువుని స్తుతించిన వారు ఇశ్రాయేలు. అలాగే ఈ కడవరి దినంలో మనం కూడా ఆత్మ ఫలాల చేత అలంకరించబడి ప్రభు యొక్క రాకడలో ఎత్తబడి ప్రభు రాజ్యంలో చేర్చబడుదుముగాక. హల్లెలూయా. హల్లెలూయా. యుగ సమాప్తి వరకు మనలను పరలోక రాజ్యంలో తీసుకుని ఆయన వెళ్ళునుగాక. అలా వెళ్ళాలంటే మనం కూడా పెళ్లి కుమార్తెగా మనం అలంకరించబడాలి.
ఈ యొక్క ఫలాలు కలిగినటువంటి వారు ఏం చేస్తారంటే పండిన ఫలాలను దేవుని సన్నిధిని ఎలా అలంకరించారో, స్త్రీ పెళ్లి కుమార్తె దేని సాదృశ్యం? సంఘానికి సాదృశ్యం. అలాగే మనం కూడా పెళ్లి కుమార్తెగా మనం కూడా అలంకరించబడాలి. మనలో కామ, క్రోధ, మదమత్సం అనేది ఏది కూడా లేకుండా ప్రభు సన్నిధిలో ఆయన ఎలా కోరుకున్నాడంటే, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను, ముడతైనను, మచ్చైనను అట్టిది మరి ఏదైనా లేక అది పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగా ఉండవాలని తన్ను తాను సంఘము కొరకు అప్పగించుకున్నాడు. కనుక ఈ దినాన మనం కూడా ముడతైనను, మచ్చైన అది ఏదైనా లేకుండా పరిశుద్ధముగా మనం అలంకరించుకోగలిగినట్లయితే పరలోక రాజ్యానికి ఆయన మనం తీసుకుని వెళ్ళునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పండుగలన్నీ కూడా పాత నిబంధన గ్రంథంలో లిఖించబడ్డాయి. అయితే ఈ పండుగ గురించి మనం గమనించినట్లయితే, ఈ పండుగల గురించి మనం పెద్దగా పట్టించుకోకపోయినా పర్లేదు, కానీ ఆత్మీయంగా మనం గమనించాలి. హల్లెలూయా. ఆత్మీయంగా మనం గమనించిన వారమై ఉండాలి. ఈ 7 పండుగలలో ప్రాముఖ్యమైన పండుగ దినం ఈరోజు పెంతెకొస్తు పండుగ. ఈ పస్కా పండుగ మొదటి దినం నుంచి వారు ఆచరించిన దినం నుండి 4వ పండుగ రోజు, 4వ పండుగ ఏ పండుగ? అది పెంతెకొస్తు పండుగ దినం వరకు మన లెక్క చూసినట్లయితే యూదుల క్యాలెండర్ ప్రకారం చూసినట్లయితే 50 దినాలు జరిగినాయి. ఇందాక దైవ సేవకు చెప్పినట్లు కూడా ఈ ఈస్టర్ పండుగ ముగించిన తర్వాత ఈ గుడ్ ఫ్రైడే దినం సాయంకాలం మొదలుకొని ఇదిగో నిన్నటి దినాన సాయంకాలం వరకు 50 దినాలు పూర్తి చేయబడ్డాయి. ఎన్ని దినాలు? 50 దినాలు. అందుకే నిన్నటి దినాన విశ్రాంతి దినం. అసలు విశ్రాంతి దినం ఏ రోజు? ఆదివారం కాదు. విశ్రాంతి దినం అనేది ఏ రోజు? శనివారం, 7వ రోజు విశ్రాంతి దినం. అది యూదులకు అది ఆచారం. కానీ క్రైస్తుల మన కొరకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణాన్ని గెలిచి, సమాధిని గెలిచి తిరిగి పునరుత్థానుడు అవడం ద్వారా మనకు పునరుత్థానపు దినము ఈ ఆదివారం నియమించుకున్నాము. హల్లెలూయా. బయట అందరూ కూడా 7th డే వీళ్ళందరూ అనే మాట ఏంటంటే 7వ దినాన్నే విశ్రాంతి దినం. అది మంచిది, అది. కానీ యూదుల ఆచారం అది. కానీ క్రైస్తులైన మనకి ఏంటంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన పునరుత్థానుడు అవడం ద్వారా మనకు పునరుత్థానపు ఆరాధన ఆదివారం జరుగుతుంది. హల్లెలూయా. అయితే పెంతెకొస్తు పండుగ దినాన్న మనందరికీ ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే పెంతెకొస్తు పండుగ. ఈ 50 దినాన్న అంటే గుడ్ ఫ్రైడే గడిచిన మార్చి నెల 29వ తారీఖు సాయంకాలం నుండి ఈ మే నెల 18వ తారీఖు సాయంకాలం వరకు 50 దినాలు పూర్తి చేయబడ్డాయి. హల్లెలూయా. ఈ పెంతెకొస్తు పండుగ అనేదే 50వ దినము. చాలామంది అంటారు, ఈ పెంతెకొస్తు మనకు కాదు కదా, ఇది యూదుల ఆచారము కదా అని మనం అనుకోవచ్చు అని చాలామంది ఈ దినాల్లో ప్రకటన చేస్తూ ఉన్నారు. అసలు పెంతెకొస్తు లేదని, పరిశుద్ధాత్మ లేదని అనేకమైన రకరకాల దైవ సేవకులు బోధిస్తూ ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు సంఘం పుట్టిందే ఏ రోజు పుట్టింది? ఇది సంఘము పెంతెకొస్తు పండుగ దినాన సంఘము స్థాపించబడింది. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పెంతెకొస్తు పండుగ యూదులు మాత్రం కాదు, కానీ క్రైస్తవులు ఉంటుండే మనందరూ కూడా ఇది చెందవలసి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో మనం చూసినట్లయితే చదవండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం మొదటి వాక్యం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము మొదటి వాక్యం. పెంతెకొస్తు పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. చాలండి, అందరూ కూడా ఒక చోట కూడి ఉండిరి. ఇక్కడ పెంతెకొస్తు పండుగ దినాన్న అందరూ కూడా ఒక చోట కూడి ఉన్నారు. ఇప్పుడు మీరందరూ ఎలా ఒక చోట కూడి ఉన్నారో అలాగే పెంతెకొస్తు పండుగ దినాన కూడా వారందరూ ఒక చోట కూడి ఉన్నారు. ఎందుకు కూడి ఉన్నారయ్యా అని మనం గమనిస్తే, అప్పటికే 40 దినాలు గడిచిపోయినాయి. 40 దినాలు గడిచిపోయిన తర్వాత యేసు ప్రభువారు సజీవుడిగా తిరిగి లేచిన తర్వాత, తన్ను తాను ప్రజలకు ప్రత్యక్షపరుచుకున్న తర్వాత, అనేకమైన కార్యాలు వారికి వివరించిన తర్వాత అప్పుడు యేసయ్య అంటాడు, చదవండి ఆ మాట ఒకసారి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 3వ వాక్యం చదవండి. చూడండి, ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు
అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనుపరుచుకొనెను. చూడండి, ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించాడు. 40 దినాలు అప్పటికే సంచరించి దేవుని రాజ్య విషయాల గురించి వారిని బోధిస్తూ వారికి సజీవుడిగా యేసే వారికి కనబడి ఇప్పుడు వారి అందరికీ ఇలాగూ ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు? మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. చాలు, కనిపెట్టమని చెప్పినప్పుడు ఈ యొక్క 120 మంది యేసు శిష్యులను, యేసు తల్లి అయిన మరియయు, ఇంకా కొందరు రహస్య శిష్యులందరూ కూడా ఈ 120 మంది ఏం చేస్తారంటే ఆ మేడ గదిలో పెంతెకొస్తు దినాన్న వీరందరూ కూడి ఉన్నారు. ఎందుకు కూడి ఉన్నారంటే యేసయ్య చెప్పాడు. ఏమని చెప్పాడంటే వారికి ఒక ఆజ్ఞని అనుగ్రహించాడు. వారికి సెలవు తీయలేదు, లేక మాట చెప్పలేదు, కానీ ఒక కమాండ్మెంట్, ఒక ఆజ్ఞను వారికి ఇచ్చాడు. ఏంటి ఆజ్ఞ అంటే నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. ఏంట వాగ్దానము అని మనం గమనిస్తే 2వ అధ్యాయము 33వ వాక్యం చదవండి. అదే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 33వ వాక్యం చదవండి. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి, చూడండి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానము, పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానము. ఇందుకు యేసయ్య ఏమన్నాడు? నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడు. ఏంటా వాగ్దానం అంటే పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును ఎవరి వలన పొందిరి? తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్య వరకు ఒక ఆజ్ఞనిచ్చాడు. యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి అని చెప్పినప్పుడు ఆ మేడ గదిలో మీరు ఏం చేస్తారంటే 120 మంది మేడ గదిలో ఏక మనస్సుతో, అమ్మా ఇటు తినండి అమ్మా, తర్వాత మాట్లాడు, తర్వాత చూసుకోండి. దేవుని మాటలు చెప్పేటప్పుడు చాలా శ్రద్ధగా వినాలి. మనం ప్రయాసపడి ఇంట్లో పనులన్నీ మానుకుని ఎందుకు వచ్చారు? అటెండెన్స్ చేసుకోవడానికి వచ్చారా? హాజరు కావడానికి వచ్చారా? ఒక రాకపోతే సేవకులు ఏమైనా అంటారని వచ్చారా? ఎందుకు వచ్చారు? ఆయన సన్నిధిని అనుభవించాలని, ఆయన నోటి నుండి వచ్చే మాటలు వినాలని వచ్చారు కదా. వచ్చిన మనం అశ్రద్ధ కలిగి నిర్లక్ష్యంగా ఉంటే సాతానుగాడు మనలో పొంచి ఉంటాడు. మనందరూ తెలుసు కదా, పౌలు ప్రసంగించినప్పుడు ఐతుకు అనే యవనస్తుడు ఏం చేస్తాడు? చాలాసార్లు విన్నారు ఈ మాట. ఏం చేస్తాడు? కిటికీ దగ్గర కూర్చుని అశ్రద్ధ కలిగి నిర్లక్ష్యంగా ఉండి నిద్రపోయాడు. నిద్ర కాస్త ఒరిగి కింద పడి చనిపోయాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిద్ర అంటే ఇంక నిద్రపోవడమే కాదు, దేవుని సన్నిధిలో అశ్రద్ధగా ఉంటే చనిపోయిన వారిగా మనం మార్చబడుతాం, ఆత్మీయంగా చనిపోయిన వారి పరిస్థితి. కానీ దేవుని సన్నిధిలో వచ్చే ప్రతి మాటను మనం దాన్ని అవలంబించాలి, దాన్ని ఆశీర్వాదకరంగా స్వీకరించాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చూపినావా అపవాదైన సాతానుగాడు వాక్యాన్ని ఎత్తుకెళ్ళిపోతాడంట. ముందుగా మాట విత్తనము దేవుని వాక్యం, అది మనలో నాటబడకుండగా, ఆ వాక్యం మనం స్థిరపరచబడకుండగా అపవాదైన సాతాను అది ఎత్తుకెళ్ళిపోతాడు. ఎరా సాతాను ఒంటి మీద బంగారం అన్నీ ఉండగా అది ఎత్తుకెళ్ళిపోతుంది కదా, వాక్యం ఎందుకు ఎత్తుకెళ్ళిపోతావు అంటే వాక్యంలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని వారు పోగొట్టుకుంటారు అని చెప్పి సాతానుగాడు వాక్యాన్ని ఎత్తుకెళ్ళిపోతాడు. కాబట్టి చెప్పే కొద్దిసేపు అయినా ఏ సేవకుడు వాక్యం చెప్పినా శ్రద్ధ భయభక్తులతో విన్నట్లయితే బైబిల్లో వ్రాయబడిన మాట, నీవు నీ దేవుడని యెహోవా మాటను శ్రద్ధగా విని ఎడల భూమి యొక్క ఉన్నత స్థలమైన మనలను హెచ్చిస్తాడని ద్వితీయోపదేశకాండంలో రాయబడింది. కాబట్టి మాట చెప్పేటప్పుడు వాక్యం శ్రద్ధగా వినండి. మీ వల్ల పక్క వాళ్ళు కూడా డిస్టర్బెన్స్ జరిగితే అది ఎంతో నష్టం. అది హల్లెలూయా. ఏదో ఒకసారి సంతోషంగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా.
కనుక పెంతెకొస్తు పండుగ దినాన్న యేసయ్య చెప్పినట్లుగా ఈ 120 మంది ఆ యొక్క యెరూషలేము నుండి వెళ్ళకుండగా వారందరూ కూడి ఉన్నారు. కూడి ఉన్నటువంటి ఈ 120 మంది ఏం చేస్తారయ్యా అంటే, మనం ఇందాక చేసినట్లుగా ఏదో నోటితో సోదరం సోదరం అని చిన్న చిన్న ప్రార్థన చేయలేదు. వారి 120 మంది దేవుని సన్నిధిలో అంట ఉపవాసం ఉండి, ఏముండి? ఉపవాసం ఉండి ఏక మనస్సుతో వారి మనస్సు సేవకులతో ఏక మనస్సు ఏకీభవించి వారు ప్రార్థన చేస్తారు. ఎంతగా ప్రార్థన చేస్తారంటే ఎడతెగక. హల్లెలూయా. ఆ 120 మంది ఆ మేడగదిలో కూడి ఉన్నారు. కూడి ఉన్నటువంటి వారు ఏం చేస్తారే అంటే ఉపవాసం ఉండి ఏక మనస్సుతో ప్రార్థన చేస్తూ ఉండగా వారు కనిపెడుతూ ఉండగా, వారి కన్నీళ్లు విడుస్తూ ఉండగా, ఉపవాసం ఉండి ఏక మనస్సుతో ఎడతెగక వారు ప్రార్థన చేయగా 10వ దినమున అనగా 50వ దినాన్న ఆకాశము నుండి బలమైన గాలి వారు కూర్చున్న స్థలమంతయు నిండెను. వారిలో ఒక్కొక్కరి మీద బలమైన గాలి వీచగా అందరూ అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఎప్పుడు దిగింది ఆత్మ అంటే వారిలో ఒక ఏక మనసు, ఎడతెగక ప్రార్థన చేశారు, ఉపవాసం ఉండి కనిపెట్టారు. కాబట్టి ఎప్పుడైతే నా వల్ల వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టారో, ఏంట వాగ్దానం అంటే పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానం. ఏంట వాగ్దానం అంటే అంత్య దినములలో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించినప్పుడు వాగ్దానం చేస్తారు. ఇక్కడ వాగ్దానం కొరకు వీళ్ళు ఏం చేస్తారంటే ఆ 120 మంది ఆ మేడగదిలో కనిపెడుతున్నారంట. మరొకసారి చదవన్న మాట, 2వ అధ్యాయం 1వ వాక్యం. కూడి ఉండిరి, వేగముగా వీచు ధ్వని, వారు కూర్చి ఉన్న స్థలమంతయు నిండెను. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా కనబడి ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన సేవకులుగా మేము ఎంత చెప్తున్నాం, చాలామంది ఒక నిర్లక్ష్యం, ఇంకా దైవజనులు కూడా ఎంతో భారముతో నింపబడి అని చెప్పి ఎంత చెప్తున్నా మనలో కదలిక లేదు. నిజమైన భారం మనలో ఉన్నట్లయితే, అందుకే బైబిల్లో చక్కని మాట ఉంది, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, మత్తులై ఉండక, అశ్రద్ధగా ఉండక, నిర్లక్ష్యంగా ఉండక ఏముండాలయ్యా అంటే ఆత్మయందు తీవ్రత, ఆత్మయందు ఒక తీవ్రత మనలో ఉండాలి. ఆసక్తి విషయంలో మత్తులుగా కాకుండా, మాంద్యులుగా కాకుండా ఎలా ఉండంటే ఆత్మయందు తీవ్రత గల వారై ప్రభువును సేవించాలి. అంతగా దైవసేవకు చెప్పినప్పుడు ఒక కన్నీళ్ళు విడుస్తూ నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఆ దినాన మేడగదులు దిగిన అదే బలమైన ఆత్మ ఇదిగో ఈ మందిరం చుట్టూ నింపబడును గాక, అందరూ అన్య భాషలతో నింపబడును గాక, అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా అందరూ అన్య భాషలతో మాట్లాడసాగిరి. అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇదిగో యూదులందరూ కూడా యెరూషలేముకు వచ్చారంట. యెరూషలేముకు వచ్చినప్పుడు యూదులు వచ్చినప్పుడు వీరందరూ భాషలతో మాట్లాడి అక్కడ అందులో నుండి ఆ గదిలో నుండికి బయటికి వచ్చారు. అంటే అప్పటి వరకు అధైర్యంతో ఉన్నారు, భయపడుతూ ఉన్నారు. ఈ యూదులు వచ్చిన తర్వాత యెరూషలేముకు యూదులు రాగానే వీరు పొందుకున్న అభిషేకము ద్వారా ఆ అభిషేకంతో నింపబడిన వారు, అన్య భాషలతో నింపబడిన వారు ఆ మేడగది నుండి బయటికి రాగా వీరు మాట్లాడుతూ ప్రవచనాలు పలుకుతుండగా, వీరు భాషలతో మాట్లాడుతుండగా ఆయా దేశాల నుండి వచ్చిన వారందరూ కూడా వింటూ ఉన్నారు. అరే ఈ భాష వీరికి ఎలా వచ్చింది? ఈ మా దేశ భాష కదా, ఇది మా దేశ భాష కదా, వీరు ఎలా వచ్చింది అని వీరు అనుకుంటుండగానే ఆ 120 మంది అంతా కూడా భాషలతో నింపబడి ఇంకా అన్య భాషలు మాట్లాడుతుండగా ఆ యూదులందరిలో గొప్ప పశ్చాత్తాపం కలిగింది. ఆ భాషలు వింటుండగానే వారి మనసు నొచ్చుకున్నప్పుడు ఆ యూదులందరూ అడుగుతున్నారు, అయ్యా మేము ఏం చేయాలి?
మేమేం చెయ్యాలి అని ఆ యూదులందరూ అడుగుతున్నప్పుడు పేతురు అంటాడు, మీరు మారు మనస్సు పొంది. హల్లెలూయా. ఆ మాట చదువుతారు ఒకసారి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 37వ వాక్యం చదవండి. 37వ వాక్యం. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకున్నారంట. ఈ భాషలు విన్నప్పుడు వారికి పశ్చాత్తాపం కలిగింది. ఈ భాష మాట్లాడినప్పుడు వారు చేసిన క్రియలు, పాపాలన్నీ కూడా బయటికి పలుకుతున్నప్పుడు వారు పశ్చాత్తాపడి విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా పేతురు అంటాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనువరము పొందుదురు. హల్లెలూయా. వీరు పశ్చాత్తాపడుతూ వారు హృదయం నొచ్చుకున్నందున వచ్చి ఈ పేతురుతోనూ ఆ అపోస్తలులతో అంటారు, మేమేం చెయ్యాలయ్యా అంటే అప్పుడు అంటారు, మీరు మారు మనసు పొందుడి, పాప క్షమాపణ నిమిత్తమై తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిజం పొందుడి. బాప్తిజం పొందినప్పుడు అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరము పొందుదురు. హల్లెలూయా. ఇంకా అక్కడ చదివినట్లయితే, ఈ వాగ్దానము మీకును, ఈ వాగ్దానం మీకును. ఏంటా వాగ్దానము? అంత్యధనములలో మనుషులందరి నా ఆత్మను కుమ్మరిస్తాననే వాగ్దానము. ఏంటా వాగ్దానము? పరిశుద్ధాత్మ అనేటువంటి మనం ఇది చదువుకున్నాక యేసయ్య అన్నాడు కదా, నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. ఇప్పుడు ఇక్కడ రాయబడిన మాట అంటే, ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన యేసుక్రీస్తు మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ. హల్లెలూయా. ఈ వాగ్దానం ఎవరికి చెందుతుందంట? ఎవరికి చెందుతుంది? కేవలము పెంతెకోస్తు సంఘానికి మాత్రమే కాదు, పెంతెకోస్తు నడిపించబడుతున్న డినామినేషన్ వారికి కాదు. ఈ పరిశుద్ధాత్మ అనేటువంటి ఈ వాగ్దానము మీకును, ఈ కల్వరి పెంతెకోస్తు మినిస్ట్రీకి, దూరస్తులందరికీ అనగా ఏ డినామినేషన్ చెందిన వారైనా, వారు హెబ్రోన్ కావచ్చు, లూథరన్ కావచ్చు, ఐపీసీ వారు కావచ్చు, ఇంకా సెవెంత్ డే వారు కావచ్చు, బ్యాప్టిస్ట్ వారు కావచ్చు, కాన్వెంట్ కావచ్చు, ఇక ఏ డినామినేషన్ చెందిన వారైనా, ఇక రాయబడిన మాట ఇది మీకును, ఈ వాగ్దానం పరిశుద్ధాత్మ వచ్చిన వాగ్దానం ఇది మీకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వాణి. హల్లెలూయా. ఇది ఈ వాగ్దానం కేవలము పెంతెకోస్తు వారికి కాదంట, దూరస్తులందరికీ అనగా ఏ డినామినేషన్ చెందిన వారైనా ప్రభు తన యొద్దకు పిలిచిన వారందరూ కూడా ఈ వాగ్దానం చెందుతుంది. అంటే క్రైస్తవులు మనం చెప్పుకుంటున్న వారందరూ, ఏ డినామినేషన్ చెందిన వారైనా, మేము క్రిస్టియన్స్ అండి, మేము బై బర్త్ క్రిస్టియన్స్ అండి, మేము క్రైస్తవులం అండి, మేము పలానా సంఘాన్ని వెళ్తున్నామని చెప్పుకుంటారే, వారందరికీ ఈ వాగ్దానం చెందుతుంది. కాబట్టి అక్కడ రాయబడిన మాట, ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును, మనకు మాత్రం కాదండి, మన పిల్లలు కూడా పరిశుద్ధాత్మ చేత. చాలామంది పరిశుద్ధాత్మ కనిపెట్టుకోవటానికి తల్లులు తండ్రులు మాత్రమే వస్తారు, కానీ పిల్లలను అబ్బా నీకు ఎందుకులే అమ్మా, మంచి టీవీ తీసుకో, మంచి రిమోట్ తీసుకుని టీవీ చూస్తూ ఉండి మేము వచ్చేస్తాం గంట సేపు, లేక ఈ ఫోన్ దగ్గర పెట్టుకో గంటన్నరలో మేము వచ్చేస్తామని చెప్పి మందిరం తీసుకోకుండా తల్లిదండ్రులు మాత్రమే వచ్చి మంచి ఆత్మతో నింపబడతారు. మరి పిల్లల సంగతి ఏంటిది? అక్కడ రాయబడిన మాట, ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకు దూరదృష్టి అందరికీ చెందుతుంది. ఈ వాక్యం, ఈ వాగ్దానం అంటే క్రైస్తవులు అని చలామణవుతున్న వారందరికీ ఈ వాగ్దానం చెందుతుంది. కానీ చాలామంది ఇది మాకు కాదు, ఇది యూద ఆచారం కాదు, ఇది ఈ పెంతెకోస్తు మాకు కాదు, ఈ పరిశుద్ధాత్మ లేదు, ప్రవచనాలు లేవు, అన్య భాషలు లేవు అని చాలామంది బోధలు చేస్తూ ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ అందరూ పొంది తీరాలి. అందుకని అంటాడు, ఆత్మ లేనివాడు నావాడు. బ్రదర్ పాస్టర్ గారు, మేము బై బర్త్ క్రిస్టియన్ అండి, మా తాతగారు బిషప్ అండి,
మా నాన్నగారు రెవరెండేని అని నువ్వెన్ని చెప్పుకున్నా, నువ్వెంత జ్ఞానవంతుడవైనా, నీకెంత బైబిల్ జ్ఞానం తెలుసుకున్నా, నువ్వు ఆత్మ పొందకపోతే నువ్వు దేవుని కుమారుడవు, దేవుని కుమార్తెవు, ఆయన సొత్తైన ప్రజలవు కానే కాదు. కొన్ని సంవత్సరాలుగా మందిరం వస్తున్నానయ్యా, మానక దశభాగం ఇస్తున్నాను, మానక పరిచయం చేస్తున్నాను అని నువ్వు ఎంత అని చెప్పవచ్చు, కానీ ఆత్మ లేకపోతే దేవుని వాడవు కావు. నువ్వు ఎన్ని చందాలు ఇచ్చినా, పరిచయం ఎంత చేసినా, మానక ప్రభు సన్నిధికి ఎంత వచ్చినా, ఎన్ని ఉపవాసాలున్నా, పరిశుద్ధాత్మ అనేది నీలో లేకపోతే నువ్వు దేవుని వాడవు కావు. కాబట్టి అంత్య దినాలు మనం ఉంటున్నాం. అక్కడ రాయబడిన మాట, అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మ కుమ్మరిస్తాను. కాబట్టి ప్రభు సన్నిధిలో ఏడవండి, కన్నీళ్ళు పెడవండి. వారందరూ కూడా 10 దినాలు కనిపెట్టారు. 120 మంది ఎన్ని దినాలు కనిపెట్టారండి? అప్పటికే 40 దినాలు యేసయ్య దేవుని రాజ్య విషయాన్ని బోధించినప్పటికీ ఇంకా 10 దినాలు వారు ఆ మేడగదిలో కనిపెట్టారంట. 10వ దినాన అనగా 50 దినాన బలమైన గాలి, అగ్ని జ్వాల వంటి విభాగింపమంటగా బలమైన శక్తి వారి దిగి వచ్చింది. వారందరూ అన్య భాషలతో నింపబడి అన్య భాషలతో మాట్లాడసాగారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిని నడిపించబడుతున్న మనము అడగాలి ప్రభు సన్నిధిలో. బైబిల్లో ఉంది కదా, అడుగుడి. వాగ్దానాలన్నీ మనకు బాగా తెలుసు, కానీ అడిగామా ఈరోజైనా? ఎంతసేపు చాలామంది ప్రార్థన, ఒకటే ప్రార్థన. ఏ ప్రార్థన అది? మా అప్పులు తీర్చబడాలి, మా పిల్లలు పెళ్ళిళ్ళు కావాలి, ఇల్లులు కట్టుకోవాలి, ఇల్లు మీద ఇల్లు కట్టుకోవాలి. ఇదే ప్రార్థన. ఏ రోజైనా పరిశుద్ధాత్మ గురించిన దాహం మనలో ఉందా? నేను ఇంకా ఆత్మ పొందుకోలేదే, పక్కన సహోదరి ఆత్మతో నింపబడుతుంది, పక్కన సహోదరుడు అన్య భాషలతో నింపబడుతున్నారు, అయ్యా ప్రభువా నన్ను కూడా అభిషేకించయ్యా అని ఏ రోజైనా కన్నీళ్ళు విడిచావా? ప్రతి శనివారం మనకి ఏముంది? ప్రతి శనివారం మనకు పరిశుద్ధాత్మ కనిపెట్టు కూడిక. ఇది చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రాకడ బహు సమీపం ఉంది. అంత్య దినంలో మనం లేపబడాలంటే, దేవుని కుమారుడుగా నువ్వు మార్చబడాలంటే మనం చేయవలసింది ఏంటిది? పరిశుద్ధాత్మ పొందుకోవాలి. అందుకే బైబిల్లో రాయబడిన మాట, అడుగు ప్రతివానికి అనుగ్రహింపబడు పరిశుద్ధాత్మ. నువ్వు చేపను అడిగితే చేరునిచ్చే దేవుడు కాదైనా, నువ్వు ఏది అడుగుతావు అది ప్రభు ఇస్తాడు. కాబట్టి నువ్వు చేయవలసింది ఏం చేయాలి? ఆ 120 మంది అంట ఉపవాసం ఉన్నారు. ఫస్ట్ ఏం చేసేవారు? ఉపవాసం ఉండి ఏక మనసు కలిగి ఎడతెగక వారు కనిపెడుతున్నారు. దేవుని సన్నిధిలో, దేవుని సన్నిధి విడువక వారు బలిపీఠం ఎదురు కనిపెడుతూ ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి శనివారం రా. నీకు మందిర సమీపంలో ఉంది కదా, నీకు సమయం దొరికేటప్పుడు రా, ప్రభు సన్నిధి రా. ప్రభు సన్నిధిలో కన్నీళ్ళు విడువు, ఉపవాసం ఉండు. ప్రభువా నన్ను అభిషేకించయ్యా, ఆత్మతో నింపయ్యా, ఆత్మచేత నన్ను ముద్రించయ్యా. నువ్వు ప్రభు సన్నిధిలో దాహం కలిగి అడిగితే నిశ్చయంగా ప్రభు నీ దాహం తీరుస్తాడు, ఆత్మతో అభిషేకిస్తాడు. హల్లెలూయా. హన్న గర్భఫలం లేక ఆమె ఏం చేసింది? దేవుని సన్నిధిలో బహు దుఃఖక్రాంతురాలై తన ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకుంది. మనలాగా అవునయ్యా అవును ప్రభువా మేము ప్రార్థన చేస్తున్న చాలామంది మాతో ఏకీభవించట్లేదు. పాట పాడినప్పుడు ఏకీభవించరు. పాటలైనా సేవకులే పాడుకోవాలి, లేదా మైక్ పట్టుకున్న వారు వాళ్ళే పాడుకోవాలి. మిగతా వారందరూ ఉసూరుమంటూ మౌనం కూర్చుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను సంఘాన్ని ప్రేమించి నాకు కూడా బాధ్యత అన్నట్టుగా నేను కూడా తీసుకుని మిమ్మల్ని అందరినీ ప్రేమించి చెప్తున్న మాటలు ఇవన్నీ. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ప్రభు సన్నిధిని నడిపించబడుతున్న మనము, హన్న దేవుని సన్నిధినంట తన ఆత్మను కుమ్మరించుకుని ఏడ్చింది, కన్నీరు విడుస్తుంది. ఆమె ప్రార్థన చేస్తుండగా ఏలీ సేవకుడి ఆశ్చర్యపడ్డాడు. ఈ దినం లాంటి ప్రార్థన మనలో ఉందా? ప్రార్థన చేస్తున్నప్పుడు ఏ రోజైనా కన్నీళ్ళు విడిచామా? ఆత్మ గురించిన దాహం మనకు ఉందా? రేపటి దిన పరలోక రాజ్యం చేర్చబడాలంటే పరిశుద్ధాత్మ ఉంటేనే చేర్చబడతాం. ఆమేన్, హల్లెలూయా. నికోదేముతో అంటాడు యేసయ్య, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే తప్ప వాడు పరలోక రాజ్యంలో. అయ్యా, ముసలివాడైన మరలా జన్మించడం ఏంటిది? 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు 120 సంవత్సరాలు
ఇది ఎక్కడ కొత్త బోధ అయ్యా అని అంటే, జన్మించడం అంటే శారీరకం కాదు, ఒక నీటి మూలముగాను ఆత్మ మూలముగా, ఒకటి బాప్తిజం తీసుకోవడం, ఒకటి రెండవదిగా పరిశుద్ధాత్మాభిషేకం. నీటి మూలముగా ఆత్మ మూలంగా ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు జన్మించాలి. జన్మించితేనే వాడు పరలోక రాజ్యం ప్రవేశిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరికి ఉండవలసింది ఏంటంటే ఆత్మదాహము కలిగి ఉండాలి. ఈ పెంతెకోస్తు పండుగ దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యం ఉంది. హల్లెలూయా. కనుక ఈ దినాన మనకున్న భారము ఒకవేళ మీరు పొందుకుంటే దానితో మీరు తృప్తిపరచబడకూడదు. బైబిల్లో రాయబడిన మాట, ఆత్మను ఆర్పకుడి, ఆత్మలో చల్లారిపోకండి. ఆత్మ యందు తీవ్రత కలిగి దాన్ని ఇంకా రెట్టింపు చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ ఆత్మతో నింపబడ్డావా, అన్య భాషల కొరకు ప్రార్థన చేయాలి. అన్య భాషలతో నింపబడ్డావా, ప్రవచన వరాల కొరకు, ఆత్మ వరాల కొరకు ప్రార్థన చేయాలి. కానీ ఏ రోజు నీరసిల్లిపోకూడదు. ఆత్మ యందు, అందుకే బైబిల్లో రాయబడిన మాట, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం. మనం ఆత్మ యందు వర్ధిల్లుతూ ఉండాలి, దిగజారిపోకూడదు. ఎప్పుడో 10 సంవత్సరాల కింద పొందుకోవడానికి చాలే అనుకోకూడదు. ఆ ఆత్మ ఇప్పటికి చల్లారిపోయి ఉండొచ్చు, అవునా కదా? కొన్ని సంవత్సరాలు పొందుకున్న ఆత్మ చల్లారిపోయి ఉండొచ్చు. ఇంకా సమయం ఉంది నా ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒక పొందుకోకపోతే అడగండి, ఒకవేళ పొందుకున్నావా దాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందుకుంటే అనేకమైన ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. అందుకే యేసయ్య కూడా ఆయన ఆరోహణం అయిపోయినప్పుడు శిష్యులతో అంటాడు, మీరు ఎందుకు కలవరపడుతున్నారు? చాలామంది శిష్యులు భయపడిపోతూ ఉన్నారు, కలవరపడుతూ ఉన్నారు. యేసయ్యకి గతి పట్టిందంటే, ఒక సామెత, పచ్చి చెట్టుకే ఇంత స్థితి పట్టింది, మరి మా పరిస్థితి ఏంటి అన్నట్టుగా శిష్యులు కలవరపడుతూ ఉన్నప్పుడు యేసయ్య అంటాడు, మీరేం బాధపడకండి. హల్లెలూయా. నేను తండ్రిని వేడుకుంటాను. దేని కొరకు? జబ్బులు తీర్చబడాలన్నా, రోగాలు స్వస్థపరచబడాలన్నా, బలహీనత తొలగించబడాలన్నా. దేని కొరకు వేడుకుంటా అంటే తండ్రిని, దేని కొరకు వేడుకుంటానంట? నేను తండ్రిని వేడుకొందును. ఏం వేడుకుంటానంటే, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీ యొద్ద ఉండడానికి నేను తండ్రిని. ఆ మాట చదువుతారు ఒకసారి. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వాక్యం చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వాక్యం. వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణకర్తను, అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము చాలండి, మన యొద్ద ఎప్పుడు ఉండడానికి ఆయన ఒక ఆదరణకర్తను పంపమని తండ్రిని వేడుకుంటాడు. అది ఏ ఆదరణకర్తది? సత్య స్వరూపియగు ఆత్మ. నా ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ ఆత్మని మన ప్రభువు మనకి దయచేసి ఉన్నాడు. స్వయంగా యేసు ప్రభు వారే తండ్రిని వేడుకున్నాడు. మనం ఎక్కడ బలహీనమైపోతామో, ఎక్కడ ఆదరణ లేక కుమిలిపోతామో, ఎక్కడ కలవరాలతో ఉంటామని మన ఎప్పుడు ఎల్లప్పుడు ఉండడానికై సత్య స్వరూపిగా ఆత్మను మనకు అనుగ్రహిస్తున్నాడు. అయితే లోకము దీనిని చూడదు, లోకము దానిని ఎరగదు. ఎందుకు ఎరగదు, ఎందుకు చూడదంటే లోకస్తులకు అది అవగాహన లేదు. కానీ మనం ఆయన దానిని చూస్తాము, దానిని ఎరిగి ఉంటాం. ఎందుకంటే మనలో ఆత్మ నివసించుచున్నాడు కాబట్టి. హల్లెలూయా. ఆయన తండ్రిని వేడుకున్నాడు కదా. ఏమని వేడుకున్నాడు? మన యొద్ద ఉండడానికి ఎల్లప్పుడూ. మరొకసారి చదవన్న మాట, లోకము దానిని చూడదు, ఎరుగదు గనుక మీరు ఆయనను ఎరుగుదురు. అదిగో పరిశుద్ధాత్మ దేవుడు మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మును అనాథులుగా విడువదు, మీ ఎద్దుకు వత్తును. హల్లెలూయా. చూడండి, ఒక పరిశుద్ధాత్మను పొందుకోగలిగినట్లయితే లోకము దాన్ని చూడదు, దాన్ని ఎరగదు. కానీ మనం దాన్ని చూస్తాము, దాన్ని ఎరిగి ఉంటాం. ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. హల్లెలూయా. ఆ ఆత్మ మనలో ఉండి ఏం చేస్తున్నాడయ్యా అంటే మనలను అనాథులుగా విడవట్లేదు. చప్పటి కొడుతూ దేవుని మహింపడతాం. కొట్టాలి 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 హుషారుగా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నేను మీలో ఉంటాను, మీతో ఉంటాను, మిమ్మల్ని నేను అనాథులుగా విడువను, నిన్ను విడువను, ఎడబాయను.
అని ఆత్మదేవుడు మనం ధైర్యపరుస్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డారా, ఆ దినాన 120 మంది ఏం చేస్తారంటే ఆ మేడగదిలో కనిపెట్టు ఉండగా బలమైన గాలి వచ్చి వారు కూర్చున్న స్థలమంతా నిండెను. వారి ఒక్కొక్కరి మీద అగ్ని జ్వాలలు పడినప్పుడు వారు ఏం చేస్తారంటే అన్య భాషలతో నింపబడ్డారు. నా ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ మధ్యాహ్నం వేళలో నీవు కూడా ప్రభుత్వంలో ఆత్మదాహం కలిగి ఇంకా నువ్వు పొందుకోలేకపోతే ప్రభుత్వంలో అడిగినట్లయితే నిశ్చయంగా ఆయన అంటున్నాడు, అడుగు ప్రతి వానికి అనుగ్రహింపబడు పరిశుద్ధాత్మ. ఖచ్చితంగా అడగండి, ఉపవాసం ఉండండి, ఏక మనసుతో అడగండి, ఎడతెగక అడగండి, పొందుకునేంత వరకు దేవుని విడిచిపెట్టకండి. యాకోబు అలాగే ప్రార్థన చేస్తాడు కదా, యాకోబు నన్ను విడిచిపెట్టయ్యా, నేను వెళ్ళిపోవాలంటే నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను విడివాను అంటే యాకోబు దేవుణ్ణి మన సంఖ్యలతో కట్టేశాడా, బంధించాడా? ఎలా బంధించాడంటే అతని ప్రార్థన దేవుని వెళ్ళనివ్వకుండా చేసింది. అలాంటి ప్రార్థన నీవు నేను చేస్తే నిశ్చయంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డారా, పరిశుద్ధాత్మను పొందాలి అని అన్నాడు కదా, ఆత్మ లేనివాడు. కాబట్టి ప్రతి మనిషి, ప్రతి క్రైస్తవుడు, ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు, ప్రతి సేవకుడు చేయవలసింది పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవాలి. సరే, ఇంతవరకు పరిశుద్ధాత్మ కొరకు మనం విన్నాం. ఈ పరిశుద్ధాత్మ పొందుకుంటే కలిగే ఆశీర్వాదాలు కొన్ని ఉన్నాయి. ఆ చెప్పిన త్వరగా ముగిస్తాను, చదవండి. పరిశుద్ధాత్మ పొందుకున్నట్లయితే మనకు కలిగే మొదటి ఆశీర్వాదం రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వాక్యం చదువుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వాక్యం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ, మనం పొందుకున్న ఆత్మ తానే మన పక్షమున. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధాత్మ పొందుకున్నట్లయితే మనకు కలిగే ఆశీర్వాదం, మనకు ఒరిగేది ఏంటయ్యా అంటే మనకు ఎలా ప్రార్థన చేయాలో తెలీదు. కొందరికి ప్రార్థన ఇచ్చామనుకోండి, కొన్నిసార్లు మేము సేవకులంగా ఒకసారి గృహకుడికి వెళ్ళినప్పుడు భోజనం చేసే ప్రార్థన చేయమంటాం. మాతో పాటు కొంతమంది ఆత్మీయులు వస్తారు కదా, సహోదరులు, బ్రదర్ పలానా మధు బ్రదర్, లేక పలానా సాల్మన్ అన్న, లేదా ఎవరైనా పేరు చెప్పి బ్రదర్ ప్రార్థన చేయండి బ్రదర్ అండి. ఎవరికైనా, ఇక్కడ కాదండి, బయట కొన్ని ప్రాంతాలు మేము వెళ్ళి ప్రార్థన చేయమన్నప్పుడు భోజనం చేసేటప్పుడు దేని కొరకు ప్రార్థన చేయాలి చెప్పండి అమ్మా? ఇచ్చిన ఆహారం కొరకై స్తోత్రం అని చెప్పి దాని ప్రార్థన చేసి స్తుతించి మనం భోజనం చేయాలి. కానీ అన్ని సమస్యల గురించి అక్కడ చేయకూడదు. ఒకవేళ వాక్యం కొరకు ప్రార్థన చేయమంటే వాక్యం కొరకే ప్రార్థన చేయాలి. అలా కొన్ని క్రమాలు ఉంటాయి. అయితే కొందరికి ఎలాగో ప్రార్థన చేయాలో తెలియదు. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట మనం చూసినట్టయితే, అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. ఏంట సహాయం అంటే, ఇవి కొత్తగా వచ్చిన విశ్వాసికి ప్రార్థన ఎలా చేయాలో తెలుస్తుందా? కొత్తగా రక్షించబడి వచ్చిన వారు, కొత్తగా అన్యులు ఎవరు వచ్చారనుకోండి, ప్రార్థన చేయండి అంటే వారికి వస్తుందా? అదే ఆత్మ పొందుకుంటే, అదే విశ్వాసి పరిశుద్ధ ఆత్మ పొందుకుంటే ఆ ఆత్మ ఏం చేస్తుంది? మనకు సహాయం చేస్తుంది. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి, మనకు ప్రార్థన ఎలా చేయాలో తెలియదు కాబట్టి ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా, మన కుటుంబ పక్షముగా, మన పిల్లల పక్షముగా, మన వ్యాపారాల పక్షముగా, మన పొలాల పక్షముగా తండ్రి యొద్ద విజ్ఞాపన చేస్తుంది. హల్లెలూయా. మొట్టమొదటి ఆశీర్వాదం ప్రార్థన, ఆత్మ పొందుకుంటే మనకు విజ్ఞాపనను చేస్తుంది. కాబట్టి అందుకే సేవకునిగా మేము పోరాడుతూ ఉన్నాం. అందుకే యేసయ్య కూడా పదే చెప్తాడు, ఆత్మను పొందుడి, పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడి, ఆత్మను ఆర్పకూడి. ఇంత చెప్పినట్టుగా చాలామంది పరిశుద్ధాత్మను హేళన చేస్తూ ఉంటారు. వారు పొందుకునే వాళ్ళు కూడా పొందలేవారు. ఒకరు పొందుకున్నారనుకోండి, వారు అపహాస్యాలు చేస్తూ ఉంటారు. బైబిల్లో రాయబడిన మాట, పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే వారికి ఇహమందైనను పరమందైనను వారి క్షమాపణ లేదు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అపహాసం చేయకండి. ఒకరు రాకపోతే ప్రార్థన చేసుకోండి, ప్రభువా నాకు కూడా దయచేయండి అయ్యా, ఆ సిస్టర్తో నింపినట్టు నన్ను కూడా నింపండి అయ్యా, ఆ బ్రదర్ నింపినట్టు నన్ను కూడా నింపండి అయ్యా, ఆ దినాల మేడగదుల వారి మీద 120 మంది మీద వచ్చిన ఆత్మ నాతో కూడా కుమ్మరించయ్యా. నువ్వు అడగనట్లయితే నిశ్చయంగా పొందుకుంటావు. అంతేగాని అపహాసాలు చేస్తే మనకు క్షమాపణ లేదు. హల్లెలూయా. కాబట్టి మొదటిగా పరిశుద్ధాత్మ పొందుకుంటే మనకు ప్రార్థన
ప్రార్థన ఎలా చేయాలో తెలియదు. అప్పుడు ఆత్మ ఏం చేస్తుంది? మన పక్షమున తండ్రి యొద్ద విజ్ఞాపన చేస్తుంది, మన కొరకు సహాయము చేస్తుంది. రెండవదిగా పరిశుద్ధాత్మ పొందుకున్నట్లయితే మనల్ని జీవింప చేస్తుంది. చూడండి, ఇక్కడ మందిరంలో అన్ని కూడా చక్కటి వాక్యాలు ఆత్మ 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 అని రాయబడ్డాయి. ఆమేన్. రెండవదిగా పరిశుద్ధం పొందుకున్నట్లయితే మనల్ని జీవింప చేస్తుంది. మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాని ఆత్మ. మృతుల నుండి ఎవరు లేపింది? క్రీస్తుని ఎవరు లేపింది? ఆత్మ. యేసయ్య పరిశుద్ధాత్మతో నింపబడినవాడు కాబట్టి ఆ ఆత్మ ఏం చేస్తుందంటే మృతులలో నుండి యేసును లేపింది. మృతుల నుండి క్రీస్తు యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, నీలో నివసించిన ఎడల, మనలో నివసించిన ఎడల చావునకు లోనైన మన శరీరములను కూడా ఆ ఆత్మ ఏం చేస్తుంది? ఏం చేస్తుందండి? తిరిగి జీవింపజేస్తుంది. ఆ మాట చదువుతారు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వాక్యం. 8:11. చూసారా? మీరు నివసించిన ఎడల మృతులలోని క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరంను కూడా ఆ ఆత్మ ద్వారా తిరిగి జీవింపజేస్తుంది. హల్లెలూయా. రేపటి దినాన మనం అంత్యదినం లేపబడాలంటే ఆయన ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరత వచ్చినప్పుడు మృతులైన నీ వారు మొదట లేస్తారు. అంటే మొదట ఒకవేళ మనం ఈ లోపు చనిపోతే, ఒకవేళ ఈ లోపు మనం ప్రభునందు నిద్రిస్తే రేపటి దినం మనం లేపబడతాం. ఆమెను చెప్పరే. లేపబడాలని మనం ఏం చేయాలి? మన శక్తి చేతనైనను మన బలం సరిపోదు. 2 విలాసాలు అయితేనే మన బలం సరిపోతుంది, లేవలేము. అలాంటి సమానం చేసి లేస్తాం మనం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసేనంట ఆత్మ లేపింది. ఆ ఆత్మ మనలో నివసిస్తే ఆత్మ రేపటి దినాన్ని తిరిగి చావునకు లోనైన మీ శరీరం కూడా తిరిగి జీవింపజేస్తుంది. హల్లెలూయా. అందుకే యెషయా గ్రంథము 26వ అధ్యాయము 19వ వాక్యం ఉంటుంది, మృతులైన నీ వారు బ్రతుకుతారు, నా వారి శవములు సజీవులు అవుతాయి. ఎందుకు? మృతులైన వారు బ్రతుకుతారని రాయొచ్చు కదా. ఇప్పుడు వాక్యం రాసినప్పుడు మృతులైన వారు బ్రతుకుదురు అని రాయొచ్చు కదా. అక్కడ ఏం చెప్పాడు? అక్కడ మృతులైన నీ వారు. అదేంటి తేడా వచ్చింది ఇక్కడ? నీ వారు అని ఎందుకు అన్నాడంటే ఎవరైతే పరిశుద్ధాత్మ పొందుకుంటారో వారు ఎవరు చెప్పండి అమ్మా? ఆయన వారు. ఎందుకంటే ఆయన ఏమన్నాడు? ఆత్మ లేనివాడు నావాడు కాదన్నాడు. ఇప్పుడు ఆయన వారు ఎవరు? ఆత్మ పొందిన వారు ఆయన వారు. ఇప్పుడు ఏమన్నాడు? మృతులైన నీ వారు. ఎవరైన వారు? పరిశుద్ధాత్మ పొందిన వారు, ఆయన వారు. కనుక రేపటి దినం మనం మృతులైన వారు లేపబడాలని పరిశుద్ధాత్మను పొంది తీరాలి. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా పరిశుద్ధాత్మ పొందినట్లయితే ఆ ఆత్మ ఏం చేస్తుంది? ఐక్యతను కలగజేస్తుంది. పరిశుద్ధాత్మ ఏం చేస్తుందండి? చదువుతారా మాట ఒకసారి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వాక్యం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వాక్యం. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను. హల్లెలూయా. దేవుని సన్నిధికి నడిపించబడుతున్న మనము, జీవము గల దేవుని సంఘంలో చేర్చబడిన మనము, ఉపదేశాలు వింటున్న మనము ఏ బంధము చేత కట్టబడాలి? సమాధానమను బంధము చేత మనం కట్టబడి ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకో. అనేకమైన వాక్యాలు వింటున్నారు, దైవ సేవకులు ఉపదేశాలు బోధిస్తున్నారు, కానీ మనలో ఏం మాత్రము మార్పు లేదు. ఇశ్రాయేల్ ప్రజలంట ఐగుప్తులో నుండి విడిచి వచ్చారు, కానీ అక్కడ మనస్సు పోలేదంట. అక్కడ సనుగులు, అక్కడున్న మనస్సు, అక్కడున్న కోపాలు, అక్కడున్న ద్వేషము, అక్కడ కక్ష, కేవలం దేశం విడిచిపెట్టి వచ్చారు, కానీ ఆ మనస్సు అవన్నీ కూడా వీరితోనే ఉన్నాయి. ఇప్పుడు దేవుని సన్నిధికి వస్తున్నారు, కానీ వాక్యాలు వింటున్నారు,
మీ కొరకు సేవకులు ఎంతో ప్రయాసపడి చక్కటి ఉపదేశాలు బోధిస్తూ సంఘాన్ని కడుతూ ఉన్నారు. కానీ మనలో ఏ మార్పు కనబడట్లేదు. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక వ్రాయబడిన మాట ఆత్మ కలిగించు ఐక్యత. నువ్వు నిజంగా పరిశుద్ధాత్మ పొందుకుంటే ఆ ఆత్మ ఏం చేస్తుందండి? చెప్పాలి ఏం చేస్తుంది? ఐక్యతను తెస్తుంది. ఇప్పుడు సంఘంలో ఐక్యత లేదంటే, ఒకరి ఎడల ఒకరి ఐక్యత లేదంటే వాళ్ళు ఏం లేదన్నట్టు. చెప్పండి, ఏం లేదట? వారికి ఏం లేదు? పరిశుద్ధాత్మ లేదు. ఒక నిజంగా పరిశుద్ధాత్మ చేత నింపబడినట్లయితే, పరిశుద్ధాత్మ చేత నేను నింపబడితే ఐక్యత నీలో, సమాధానమైన బంధం నీలో, క్రీస్తు అనుగ్రహించే ప్రేమ నీలో ఉంటుంది. కొందరికంట వారి కడుపే, అబ్బో నవ్వునది మంచిగా, వారి కడుపే వారికి దేవుడు. కొందరికి నువ్వు నిజంగా పరిశుద్ధాత్మని అభిషేకం పొందుకున్న వ్యక్తివైతే, పరిశుద్ధం పొందిన సహోదరుడు సహోదరివైతే నీలో ఏముంటుంది? చెప్పండి అమ్మా. ఐక్యత ఉంటుంది, సమాధానమైన బంధం నీలో ఉంటుంది. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉంటారు, సహోదరమైన ప్రేమ కలిగి ఉంటారు. ఇంకా మనలో కక్షలు, కోపాలు, అసూయలు, విభేదాలు, మత్తతులు ఇవన్నీ మనలో ఉన్నాయంటే మనలో ఏం లేనట్టు. బైబిల్లో వ్రాయబడిన మాట, ఆత్మానుసారులు దేని మీద మనసును ఇస్తారు? ఆత్మానుసారులు ఆత్మ విషయమై మనసును ఇస్తారు. శరీరానుసారమైన మనసును ఉంతురు. ఈ శరీరానుసారమైన మనసులు ఎవరయ్యా అంటే, గలతీయుల రాసిన పత్రిక ఉంటుంది, తర్వాత చదువుకోండి. 13 రకాలైన పాపాలు, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవి ఏవనగా, అవన్నీ చదువుకున్న తర్వాత నా ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని నడిపించబడుతున్న నీవు, వాక్యం వింటున్న నీవు, సంఘంలో చేర్చబడిన నీవు, ఇదిగో పెంతెకొస్తు సహవాసం నడిపించబడుతున్న మనము మరి ముఖ్యంగా సమాధానమైన బంధం మనలో ఉండాలి. మనలో ఏ కుల, మత, సంఘ, వర్గ, డినామినేషన్, పొట్టి, పొడుగు, ఎరుపు, నలుపు ఏ తేడా లేవు. ఆమేన్. మనమందరం కూడా క్రీస్తు రక్తం చేత కడగబడిన మానవ. హల్లెలూయా. మనమందరం దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నాం. కాబట్టి దేవునితో నడిపించబడుతున్న మనము ఒకరి ఎడల ఒక ప్రేమ కలిగి ఉండాలి. ఒక సహోదరి ఎడల ఇంకో సహోదరి, మా సిస్టర్, మా ప్రైజ్ లాడ్, అక్క ప్రైజ్ లాడ్, బాగున్నారా అన్న, ప్రైజ్ లాడ్ అని మనం ఒకరి ప్రేమ కలిగి ఉండాలి. ఎప్పుడు అనుగ్రహించబడుతుంది ప్రేమ? ఎప్పుడు అనుగ్రహించబడుతుంది ఐక్యత అంటే, పరిశుద్ధాత్మ పొందినప్పుడు ఆత్మ కలిగించు ఐక్యత. బైబిల్ వ్రాయబడిన మాట, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ ఏముంటుందంట? ఏముంటుంది అక్కడ? ఆశీర్వాదమును, శాశ్వతమైన జీవము అక్కడ నిలిచి ఉంటుంది. ఏ వ్యక్తులు అయితే ఐక్యత ఉంటుందో, ఏ సంఘంలో అయితే ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదమును, శాశ్వతమైన జీవం అక్కడ నిలిచి ఉంటుంది. అక్కడ రాయబడిన మాట, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఆ కింద చదువుకుంటూ పోతే అక్కడ ఆశీర్వాదమును, శాశ్వతమైన జీవం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆశీర్వాదకరంగా ఉండాలంటే, శాశ్వతమైన జీవం మనం పొందుకోవాలంటే ఐక్యత కలిగి జీవించాలి. ఒకరి ఎడల ఒక ప్రేమ కలిగి ఉండాలి. సంఘంలో సహోదర ప్రేమ, ఎక్కడికి వెళ్ళినా ప్రేమ కలిగి ఉండాలి. అమ్మా ప్రేమ, ఒకరి ఒకరు గౌరవించుకోవాలి, ఒకరి ఒకరు గణపరుచుకోవాలి. అంతేగా నేను అన్నటువంటి ఆ దురాత్మ మనం ఉండకూడదు. నేను అనుకునే వారు ఎవరు? నెబుకద్నెజరాత్మది. అలా ఉండకూడదు మనం. హల్లెలూయా. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. మనందరి దగ్గర నూతన నిబంధన, క్రొత్త నిబంధనలో 2 ఆజ్ఞలు ప్రభు ఇచ్చాడు. ఒకటి, మొట్టమొదటి ఆజ్ఞ ఏంటిది? నీవు నీ దేవుడిని యెహోవాను నీ పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో ఆయన ప్రేమించాలి. 2వ ఆజ్ఞ, ఇది కొంచెం కష్టంగా చెప్తున్నారు, ఇందాక బాగా చెప్పారు, ఇది కొంచెం కష్టంగా చెప్తున్నారు. 2వ ఆజ్ఞ ఏంటిది? నిన్ను వలె పొరుగువాన్ని ప్రేమించు. ఆ ప్రేమించే మనసు మనలో ఉందా? నువ్వు నిజంగా ప్రేమించే వ్యక్తివైతే నీలో ఐక్యత కనబడుతుంది. నువ్వు నిజంగా ప్రేమించే వ్యక్తివైతే నీలో సమాధాన బంధం కనబడుతుంది.
ఇప్పుడు మనకు 1వ తారీఖు భోజనం ఉన్నాయనుకోండి, బల రోజు, ఒకవేళ తల్లులు ఎవరైనా తినకపోయిన వారు ఉంటే వారికి మనం ఏం చేయాలి? సహాయము. అంతేగా మనం వారికంటే ముందు వెళ్ళిపోయి ప్లేట్ పెట్టుకుని నిలబడకూడదు ఇట్లా. ఆమేన్. తల్లులకు ముందు ప్రార్థన చేద్దాం. కొంతమంది కుంటి వారు ఉంటారు, కొంతమంది నడలేని వారు ఉంటారు, కొంతమంది కూర్చోలేని వారు ఉంటారు. వారికి మనం ఏం చేయాలి? నువ్వు నిజంగా ఆత్మ పొందిన వ్యక్తి అయితే నీలో ఐక్యత ఉంటుంది. భోజన విషయంలో, పరిచర్య విషయమైనా నువ్వు తోటి వారికి సహకరించే వ్యక్తి ఉన్నట్లయితే అది సమాధానమను బంధము. హల్లెలూయా. కాబట్టి ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, 3వదిగా పరిశుద్ధాత్మ పొందితే ఆ పరిశుద్ధాత్మ మనకి ఏం కలగజేస్తుందంటే ఐక్యతనిస్తుంది. ఏమిస్తుంది? మొదటి పరిశుద్ధాత్మ పొందుకుంటే మనకు ప్రార్థన చేస్తుంది. 2వదిగా చావునుకులోని మన శరీరంలో జీవింపజేస్తుంది. 3వదిగా ఆత్మ మనను ఐక్యతలోనికి నడిపిస్తుంది. కాబట్టి ప్రభు సన్నిధిలో మనం అందరము ఐక్యత కలిగి ఉందుముగాక. 4వదిగా మనం గమనిస్తే పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారందరినీ కూడా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడయ్యా అంటే పరిశుద్ధపరుస్తాడు. ఇదొక ఆశీర్వాదం. హల్లెలూయా. చదువుతారా మాట? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వాక్యం చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక. మీలో కొందరు అట్టివారయ్యుంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామముందు, చూడండి, మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి, ఆత్మ ద్వారా మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై, హల్లెలూయా. మీలో కొందరు అట్టివారయ్యుంటిరి గాని, ఎట్టివారము? దేవుణ్ణి ఆరాధించక మునుపు, బాప్తిజం పొందక మునుపు మీలో కొందరు అట్టివారయ్యుంటిరి గాని ఎట్టివారము? పైన 9వ వాక్యంలో చూస్తే అన్యాయస్తులు, తెలియదా? చూడండి, మీలో కొందరు అట్టివారయ్యుంటిరి. ఎట్టివారు? జారులైనను, వ్యభిచారులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను వారసులు కానేరరు. అయితే మీలో కొందరు అట్టివారయ్యుంటిరి గాని ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మ ద్వారా కడుగబడి పరిశుద్ధపరచబడిన వారమే. హల్లెలూయా. ఒకప్పుడు అలాంటి వారమైన మనలను, అనీతిమంతులమైన మనలను ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆయన తన రక్తము చేత, ఆయన తన ఆత్మ చేత మనలను కడిగివేశాడు. కడిగివేయడం మాత్రం కాదు కానీ ఆ ఆత్మ ఏం చేస్తుంది అంటే మన పరిశుద్ధపరిచింది. ఈ దిన పరిశుద్ధాత్మను పొందుకుంటే ఇదిగో నువ్వు పరిశుద్ధపరచబడతావు, నీ పాపాలు కడగబడతాయి, నీలో అసహ్యమైన కార్యాలు పరిశుద్ధపరచబడి ఇప్పుడు నువ్వు ఎలా తీర్చబడతావయ్యా అంటే నీతిమంతురాలుగాను నీతిమంతునిగా తీర్చబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన బిడ్డలారా, పరిశుద్ధాత్మ అభిషేకము నిశ్చయముగా తప్పనిసరిగా పొందుకోవాలి. ఇది ఆజ్ఞ. యేసే అంటాడు, నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుకోండి అని వారికి ఆజ్ఞాపించాడు. శిష్యులందరూ యేసు తల్లిని మరియు వారందరూ కనిపెట్టగా ఆత్మ దిగింది, అన్య భాషలతో మాట్లాడరు. వారు మాట్లాడడం ద్వారా అనేకులు రక్షణలో నడిపించబడ్డారు. మరి దినాన మన ద్వారా అనేక రక్షణ నడిపించబడుతున్నారా? అసలు మనం ఆత్మ పొందితేనే కదా రక్షణ రావడం. ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేసుకోండి, పరిశుద్ధాత్మ పొంది అన్య భాషలతో మాట్లాడితే నీ ద్వారా సంఘ క్షేమాభివృద్ధి చెందుతుంది. పరిశుద్ధాత్మ ద్వారా సంఘం అభివృద్ధిలో నడిపించబడుతుంది. హల్లెలూయా. సంఘములో అటువంటి వారిని ప్రభు లేపునుగాక, అలాంటి ఆత్మ తీవ్రత గల వారిని ప్రభు లేపునుగాక. రానున్న దినాల్లో మునుపటి మహిమ కంటే అధికమైన మహిమతో ప్రభు ఈ పరిచర్యను, ఈ సంఘాన్ని ప్రభు నింపునుగాక. అలా నింపబడాలని మనమందరము అన్య భాషలతో పరిశుద్ధాత్మ చేత ముద్రించబడాలి. హల్లెలూయా. ఇంకా ఆత్మ ఏం చేస్తుందంటే పరిశుద్ధపరుస్తుంది. దావీదు పాపం చేసిన తర్వాత దావీదు ప్రభుత్వంలో కన్నీళ్ళు విడుస్తున్నాడు. మనందరూ తెలుసు కదండి,
కీర్తనలు 51వ అధ్యాయం అంతా మనం చదువుకుంటే ఆ అధ్యాయం అంతా పశ్చాత్తపడుతూ ఉన్నాడు. అయ్యా, ఏదో తెలిసి తెలియక నేను చేశాను అయ్యా, దయతో నన్ను కడుగు, నన్ను శుద్ధిగా చెయ్యి, నన్ను హిమము కంటే తెల్లగా నన్ను మార్చయ్యా, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకయ్యా. ఇప్పుడు ఆయన అంటున్న మాట, పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకయ్యా. చూసారా, ఆ మాట పలకడం అవసరమా? సరే, ఇంత ముందు ప్రార్థన చేసి ఏమని, హిమము కంటే తెల్ల కడుగయ్యా, నీ సన్నిధిలో నుండి త్రోసివేయకయ్యా అన్నాడు, మంచిదే. కానీ అక్కడ ఏమని రాశాడంటే, పరిశుద్ధాత్మ నాలో నుండి తీసివేయకయ్యా, నీ సన్నిధిలో నుండి దూరం చేయకయ్యా. అంటే ఆత్మ పొందుకొని ఎంత ఆశీర్వాదం ఉందో దావీదు తెలుసుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ పొందితే ఆ ఆత్మ ఏం చేస్తుందంటే మనను పరిశుద్ధపరుస్తుంది, అనీతిమంతుల మనలను నీతిమంతులుగా తీరుస్తుంది. పూర్వం మనం ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ ప్రభు తొలగించి ఆయన ఆత్మచేత కడిగి వేసి ఉన్నాడు. ఈ దిన మన పాపాలు కడిగివేయబడాలంటే, మనం నీతిమంతులుగా మార్చబడాలంటే ఏదో రక్తదానము, భూదానము, ఇంకా ఆదానం, వస్త్రదానం, ఈ దానం చేస్తే నీతిమంతులుగా తీర్చబడం. నీవు ఒక నీతిమంతులుగా తీర్చబడాలంటే ఆత్మచేత నింపబడాలి. ఆ ఆత్మ మనల్ని పరిశుద్ధపరిచి నీతిమంతులుగా చెయ్యునుగాక. హల్లెలూయా. మరొక మాట చూసినట్లయితే ఆత్మ ఏం కలుగజేస్తుంది? ఆత్మ ఏం కలిసి మరొక మాట, ప్రేమను పుట్టిస్తుంది. చదవన్న మాట రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యం చదవండి. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యం. సిగ్గుపరచదు. చూడండి, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో, హల్లెలూయా, చూసారా, సాగనంపారా? హల్లెలూయా, హల్లెలూయా. 100 సార్లు చెప్తాం వాక్యం ఇటే చూడాలని, ఇంకా అంతే, దులిపేసుకుంటారు. ఇంకా మీరు లేచినప్పుడు దులుపుతారు కదా ఇట్లా. మీరు చెప్పింది చెప్పండి అయ్యా. నవ్వుతున్నారండి. ఒక రోషం రావాలి మనలో, ఒక రోషం రావాలి మనలో. నవ్వుతున్నది ఇంకా. దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆత్మ ఏం చేస్తుందంటే దేవుని ప్రేమను మనలో కలగజేస్తుంది. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. పరిశుద్ధాత్మ ద్వారా అంట దేవుని ప్రేమ మనలో కుమ్మరింపబడుచున్నది. ఈ దినాల్లో మనలో ప్రేమ కరువైపోయింది. అందుకే ఎఫెసు సంఘాన్ని గురించి అంటాడు కదా, మొదట నీకుండిన ప్రేమను చెప్పరేమందా, ముగించమంటారా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో మొదటి సంఘం ఎఫెసు సంఘంతో అంటాడు, మొదట నీకుండిన ప్రేమని వదిలితివి, నీ సహనమును నీ ఓర్పుని ఎరుగుదును. ఎవరు సేవకుడో ఎవరు అబద్ధ బోధకుడో నువ్వు గ్రహించగలుగుతావు, మంచిదే. కానీ నీ మీద ఒక తప్పు ఒకటి మోపవలసింది. ఏంటా తప్పు అంటే, మొదట నీకుండిన ప్రేమను వదిలితే. సంఘంలో చాలా మొదటి ఉన్న ప్రేమ రాను రాను వాళ్ళు ఏమైపోతుంటే ప్రేమ చల్లారిపోతుంది. అక్రమము విస్తరించుట చేత అనేకులలో క్రమము లేనిది యావత్తును డాష్. ఏ సంఘంలో అయితే ఏ వ్యక్తిలో అయితే క్రమం ఉండదో అక్కడ ఏముంటుంది? క్రమము లేనిది యావత్తు అక్రమం. అక్రమం విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చల్లారిపోతుంది. ఎవరైతే అక్రమంగా నడిపించబడతారో, వాక్యానికి భిన్నంగా, వాక్యానికి విరోధంగా, వాక్యానికి అవిధేయతంగా ఎవరైతే నడిపించబడతారో వారిలో ఏముంటుంది? ప్రేమ చల్లారిపోతుంది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కడవరి దినాల్లో మనం ఉంటున్నాము. ప్రేమలో పరిపూర్ణత మనం చెందవలసినవారమై ఉన్నాం. హల్లెలూయా. మన యేసయ్య ప్రేమలో పరిపూర్ణుడు. ఆమేన్. మనం కూడా ప్రేమలో పరిపూర్ణంగా మార్చబడాలి. ఒకరి ఏడలో ఒక ప్రేమ, ఒకరి ఏడలో ఒక సమాధానం, ఒకరి ఏడలో ఒక ఐక్యత. ఇవన్నీ ఎలా కలుగుతాయంటే పరిశుద్ధాత్మ ద్వారానే.
నువ్వు ఈరోజు తీర్మానం చేసుకుని పరిశుద్ధాత్మతో నింపబడండి. ఇంకా రానున్న దినాల్లో కూడా ఆత్మ దాహము కలిగి ప్రభుత్వంలో ఉపవాసం ఉండి కనిపెట్టండి. అడుగు ప్రతి వానికి అనుగ్రహింపబడు పరిశుద్ధాత్మ. కనుక ఆత్మ ఏం చేస్తుంది? మనను ప్రేమను కలిగిస్తుంది. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ అంట ఆ యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ. నువ్వు పరిశుద్ధాత్మ పొందుకున్నట్లయితే అది జ్ఞాన వివేకములకు ఆధారం. ఈ దినాలు చాలా మందికి వివేకం లేక నడిపించబడుతున్నారు. ఎవరిలో అయితే అవివేకం ఉంటుందో వాళ్ళు ఏం లేనట్టు, జ్ఞానం ఆత్మ లేనట్టు. అందుకే సొలొమోన్ ప్రార్థన చేస్తాడు, సొలొమోన్ నీకేం కావాలి? శత్రుల ప్రాణం కావాలా? ఈ రాజ్యము కావాలా? ఈ సింహాసనం కావాలా? ఏది కావాలో కోరుకో అంటే అప్పుడు సొలొమోన్ ఏం చేస్తాడు? ఫస్ట్ ఇప్పుడే సీట్ ఎక్కాను కదా, మొట్టమొదటిగా దేవుని దగ్గర ఏమడుగుదాము? శత్రుల ప్రాణం అడుగుదామని అడిగాడా? సింహాసనం నాకు స్థిరపరచేయ అని అడిగాడా? ఏమడిగాడు? బుద్ధి వివేకము గల హృదయము నాకు దయచేయ ప్రభువా అని ఈ సొలొమోను అడిగాడు. అప్పుడు దేవుడు బుద్ధి వివేకములతో పాటు ఐశ్వర్యము, ఘనత, సింహాసనము, శత్రుల ప్రాణం ఇవన్నీ ప్రభు అతనికి దయచేసి ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డారా, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ. ఇక్కడ వివేచన ఉండాలి. సేవకుల ముందు ఎలా ఉండాలి, సంఘంలో ఎలా ఉండాలి, బయటికి వెళ్ళిన తర్వాత కూటాల దగ్గర ఎలా ఉండాలి, విశ్వాసులు ఎలా ఒకరు ఎలా ఉండాలి అని వివేకము మనకు ఉండాలి. అందుకే ప్రభు అని యేసు అంటాడు, నేను నీ తోడేల మధ్య పంపిస్తున్నాను కాబట్టి పాము వలె ఏదో ఒకటి చెప్పండి, అటు పాము వలె వివేకమును పావురము వలె నిష్కపటులనై ఉండుడి. తోడేల స్వభావం గల వారి మధ్యన పంపిస్తున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా మెదలండి. నీ జ్ఞానముతో నీ తెలివితో మెదలకండి. అక్కడ పాము వలె వివేకంగా ఉండండి. ఈ వివేకం ఎలా అనుగ్రహించబడుతుంది అంటే యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 2వ వాక్యం ఉంటుంది అన్నమాట. 11వ అధ్యాయం 2వ వాక్యం. కాబట్టి దేవుని నడిపించబడుతున్నాము. మనము సేవకులు ఎదుట ఎలా కదలాలి, ఎలా మెదలాలి, ఎలా మాట్లాడాలి, గౌరవంగా ఎలా మాట్లాడాలి, వాళ్ళ ముందు ఎలా ప్రవర్తించాలి, గృహ కూడికలకు వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించాలి, సిస్టర్స్ మధ్య, సేవకుల మధ్య, విశ్వాసుల ముందా లేక సేవకురాల ముందు ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి, వివేకం మనలో ఉండాలి. వివేకము లేని సుందర స్త్రీ అది అట్లాంటిది. అటు ప్రభు సన్నిధికి వస్తున్నాం మనం. వివేకం ఎలా అనుగ్రహించబడుతుందంట? పరిశుద్ధాత్మ ద్వారా. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, పెంతెకొస్తు పండుగ దినాన వారందరూ కూడా ఏం చేస్తారు? కూడి యెహోవా తండ్రి యొక్క వాగ్దానం కూడా కనిపెట్టుండగా పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించకూడదు. అందరూ అన్య భాషలతో మాట్లాడతారు. కాబట్టి కడవరి దినాలు మనందరూ కూడా పరిశుద్ధాత్మ చేత ముద్రించబడుదుము గాక. ఆత్మ పూర్ణమై మనం అందరం ముందుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పాత నిబంధనలో 7 పండుగలు ఉన్నాయి. వాటితో మనకు పని లేదు. కానీ ఆత్మీయంగా మనకు ఉండవలసిన పండుగ పెంతెకొస్తు పండుగ. దీన్ని మనము ఆత్మీయంగా ఆచరించాలి, ఆత్మీయంగా మనము తెలుసుకోవాలి. ఇప్పుడు చాలా విషయాలు మనం విన్నాం. మనందరినీ ఆత్మ చేత ముద్రింప చెయ్యునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము, జీవింపచేసే సత్యస్వరూపుడా నాలో నివసించుము. ఆత్మ పరిశుద్ధాత్ముడా, అందరూ మోకరిద్దాం. నాలో నివసించుము, జీవింపచేసే సత్యస్వరూపుడా నీతో నడిపించుము. నా ప్రాణ ఆత్మ. అందరూ లేచి నిలబడదాం, దయచేసి అందరూ లేచి నిలబడదాం.